నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చందమామ కథ ఏదైనా చెప్పుకుందామా? పూర్వం ఒక పల్లెటూళ్ళలో ఓ వీరయ్య అని ఒక ఆయన ఉండేవాడు. ఈయన అవడానికి కామందే, ఏవో ఆస్తి స్వాస్తి ఉన్నాయి, ఇల్లు వాకిలి ఉన్నాయి. కానీ లోభి, పిసినారివాడు. ఫ్రీగా వస్తే ఏదైనా తీసేసుకోవాలనే ధోరణి. అయితే ఈయనకి వివాహం అయ్యాక భార్య తరఫు నుంచి కొంత ఆస్తి వచ్చింది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈయనకు ఉన్నది కాకుండా ఆస్తంతా తీసుకున్నాడు. పొలాలు గిలాలు స్వాధీనపడ్డాయి. కాలక్రమాన 4 పిల్లలు పుట్టారు. 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. అయితే ఈ పిసినాడతనం, ఈ లోభి ఎవరికి పెట్టడు, అన్నీ నాకే కావాలి, ఖర్చు పెట్టడు. బ్రహ్మాండమైన ఇల్లు, పెద్ద ఇల్లు, తాతల నాటిది ఇల్లు, గట్టిది, చక్కగా ఎత్తుగా అరుగులతో బాగుంటుంది బొమ్మరిల్లల్లి. కానీ ఏనాడు రంగే ఇచ్చేవాడు కాదు, చుట్టుపక్కల బాగు చేయించేవాడు కాదు. చుట్టూతో అంతా తుప్పలాగా పెరిగిపోయి ఉంటుంది. అవన్నీ క్లీన్ చేయించాలంటే మనిషి కావద్దు, మరి ఖర్చు, అది ఇష్టం ఉండదు. భార్యకు మంచి చీర నగ కొనేరు, అక్కడ ఎప్పుడు దిష్టి బొమ్మలాగానే ఉంచేవాడు. పిల్లలు 4 పిల్లలు. ఈ 4 పిల్లలకి ఓ చదువు చెప్పించడం లేదు, ఏదో ఎటాగొటా చదువుకున్నారు అంతే. వాళ్ళకి ఏదైనా చక్కగా వైనంగా ఏర్పరచడం లేదా అంటే ఉంది. మనం ఇట్లాంటి వాళ్ళని మన చుట్టుపక్కల కూడా చూస్తాం. పెద్ద చక్కటి ఇండిపెండెంట్ ఇళ్ళు అవి ఉంటాయి. ఎందుకో దిష్టి పిడతల్లాగా ఉంటారు ఇంట్లో వాళ్ళు. ఏమీ వాళ్ళు శుభ్రంగా ఉండరు. అందరితో పాటు ఇప్పుడు ఒక కాలనీలోనో ఒక ఏరియాలోనో అందరితో పాటు ఇల్లు లభించడానికి ఎక్కడో ఉద్యోగం చేస్తారు. మరి ఆడవాళ్ళ లోపమో అది మగవాళ్ళ తాలూకు దౌష్ట్యమో మనకు తెలియదు. కానీ చుట్టుపక్కల వాళ్ళంతా చక్కగా వైభవంగా ఉన్నట్టు ఉంటారు. వీళ్ళొక్కళ్ళు మాత్రం దెబ్బ మొహాలు వేసుకుని ఉంటారు. ఎందుకో తెలియదు, ఏమిటో బాధ వాళ్ళకి. చక్కగా కళకళలాడుతూ ఉండరు, ఖర్చు పెట్టరు. దేనికోసం ఇదంతా దాచాలో వాళ్ళకి తెలియదు పాపం, దాచుకుంటూ ఉంటారు. వీయన కూడా అట్లాంటి వాడే అనమాట. 4 పిల్లలు అన్నా కదా. పెద్ద పిల్ల సీత, రెండో పిల్ల పేరు రోహిణో రమణి. అక్కడి నుంచి 2 మగ పిల్లలు, పెద్దవాడు చంద్రము, రెండో పిల్లాడు గోపి. ఆ చంద్రం అన్నవాడు 10th క్లాస్ ఏదో స్కూల్ ఫైనల్ అయిన తర్వాత వాడికి డాక్టరీ చదవాలని కోరిక. ఈయన చచ్చిన వైద్యం చదువు ఖర్చు అదంతా వైద్యుడు అవ్వాలని కోరికని అందులోనే తుంచేశాడు. ఆ పిల్లాడు అసహ్యం వేసి, నేను నీ దగ్గర ఉండను అని చెప్పేసి బస్తీలో వీళ్ళ పక్కన ఉన్న బస్తీ పోయి ఏదో ఒక గుమస్తా పని చేసుకుంటూ వాడి దారిన వాడు ఉన్నాడు. ఆ చిన్నపిల్ల రోహిణి, రమణ అనే పిల్ల ఎంత చక్కగానో పాడుతుంది. సంగీతం నేర్చుకుంటా నాన్న, సంగీతం నేర్చుకుంటా. సంగీతం అంటే ఖర్చు ఏమీ లేదు. ఇంట్లో కూర్చోబెట్టారు. ఏదో బడిలోకి వెళ్ళొస్తుంటుంది. చిన్నపిల్లాడు ఇంకా బడికి వెళ్తున్నాడు. ఆ పెద్ద పిల్ల సీతకు 18 ఏళ్ళు 17 ఏళ్ళు ఉంటాయి. పిల్లకి పెళ్ళిడు వచ్చేసింది. పెళ్లి సంబంధం అంటే పెళ్ళంటే ఖర్చు కదా. ఏదైనా నగా నాణ్యం చేయించాలి, ఏమీ లేదు. ఆవిడ దొడ్లో ఏవో 4 గొడ్లు ఉంటే జాగ్రత్తగా ఆ గొడ్ల పాలు తీసి జాగ్రత్తగా పిడకలు అవి చేసి ఎట్లా గొట్లా పిల్లలకి ఏదో కాస్త గుడ్డ పాత ఏర్పాటు చేసుకునేది. ఈయన అంతసేపు సాడిపాయించడం. పక్క ఊళ్ళో వరదలు వస్తే ఈయన పోయి ఆ వరదలో కొట్టుకొచ్చిన కోళ్ళు మేకలు అన్నీ పుచ్చుకుని తెచ్చుకున్నాడు. అలాంటి వాడు అనమాట. లోభత్వం, వదలలేని తనం అన్నమాట. తను చేసే పనులన్నిటికీ సహాయంగా ఉండటం కోసం రాముడని ఒక కుర్రాన్ని పెట్టుకున్నాడు. వాడు అనేవాడు, ఎందుకండి ఈ దొడ్డంతా ఇలా దరిద్రంగా ఉంది, శుభ్రంగా 2 మనుషులు కేకేసుకుని నీట్గా చేయించుకుంటే కూరగాయల మొక్కలు పెట్టుకున్న కూర ఖర్చు వెళ్ళిపోతుంది మనకి, అంతే. చుట్టుపక్కల కూడా అమ్మేసుకోవచ్చు శుభ్రంగా పాదులు అవి పెడితే. అంటే ఒరే, నువ్వు 10 రూపాయలు ఖర్చు పెట్టి 3 రూపాయలు లాభం చూపిస్తావురా నువ్వు, ఇదంతా తీయటానికి ఎంత పని, ఎంత ఖర్చు, రేపు వచ్చే రాబడి ఆయన కనపడదు. ఇప్పుడు ఖర్చు ఒకటే కనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఏమీ చేయనివాడు. ఆ రాముడికి పిచ్చెత్తి లేచిపోదామని ఉండేది వాడికి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని. కానీ పాపం ఆ వీళ్ళని చూసి, ఇంట్లో వాళ్ళని చూసి ఆగిపోయేవాడు. ఆ సీతకి వీడంటే మనసు, ఈ రాముడు అంటే. పెళ్ళిడు వచ్చిన పిల్ల ఇంకా బయటికి పెళ్లి సంబంధాలు చూసే ఆస్కారం కూడా లేదు. ఆ పని కుర్రాడి మీదే ఆ అమ్మాయికి మనసుగా ఉండేది. కొన్ని రోజులు ఇట్లా గడుస్తూ ఉండగా ఏమైంది, ఒకరోజు ఒరే ఒక నిచ్చెనాను సంచి పట్టురారా, మనం దేవాలయానికి వెళ్దాం అన్నాడు. అక్కడికి ఎందుకంటే నిచ్చెన అన్నాడు. అంటే దేవాలయం పక్కన పెద్ద తేనె పట్టు పట్టిందిరా, చేదా ఏమిటి, ఊరికే తేనె వస్తుంటేను ఇంట్లో మందుకో మాక్కో కావాలి, బయట తేనె కొంటే 50 రూపాయలు, మనం తెద్దామంటే అయ్యో అట్లా పనికిరాదండి, అది దేవాలయం సొత్తు, మనం తీసుకోకూడదంటే గడదగుడ్డు, దేవుడు అందరివాడు, దేవుడు సొత్తు అందరిది అన్నాడు ఆయన. అంటే వీడు నేనైతే ఎక్కనండి అన్నాడు. ఎక్కనండి అంటే సరే నేను ఎక్కుతా, నువ్వు కింద పట్టుకో చాలు అని చెప్పేసి ఏం చేశాడు, నిచ్చెన వేసుకుని ధ్వజస్తంభానికి పక్కగా ఉన్న ఒక చిన్న మండపం లాంటిది ఏదో ఉంది, ఆ మండపం మీదకి పైకి ఎక్కేసరికల్లా తేనెటీగలు జుమ్మని మీదకి వచ్చేసరికల్లా కాలు పట్టు తప్పి
దభేల్మని పడిపోయాడు. వాడు కుర్రాడు ఎక్కగలిగేవాడు, 4 బిడ్డల తండ్రి ఈయనేమి ఎక్కుతాడు, లేదా ఆశపోతానానికి అంతే. పడేసరికల్లా తలకిందులు కాబట్టి తలకాయ పగిలినంత పని అయింది. పగిలింది. ఎట్టగొట్ట మోసుకొచ్చాడు ఇంటికి. రాముడే మోసుకొచ్చిన తర్వాత ఏముంది, మూలబడ్డాడు ఈయన. అయోమయంగా అయిపోయాడు, మాట పడిపోయింది. చచ్చిపోలే, అయోమయం అయిపోయాడు. చెప్పిన పని చేస్తాడు తప్పిస్తే ఆయనకి ఏమీ తట్టదు, తెలియదు. వైద్యుడు వచ్చి కట్టుకట్టాడు, అదేదో చేశాడు. కొంచెం మతి రావటం కష్టం రా, సమయం పడుతుంది, అసలు వస్తుందో రాదో, ఈయన ఇట్టాగే సాక్కోవాలి మీరు అన్నాడు. ఇలా బోది బొమ్మన్నారు పిల్ల జల్ల. ఏం చేస్తారు? అక్కడి నుంచి వీడేం చేశాడు చూస్తే, ఇంట్లో ఎవరున్నారు, పెద్ద అబ్బాయి ఏమో ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇక మిగిలింది 2 ఆడపిల్లలు, ఒక చిన్న పిల్లాడు, పెద్ద ఆవిడే. ఆవిడనేమో దిష్టి పెడతలా ఉంచాడు. ఆవిడకి ఏ వ్యవహారమో తెలియదు. వీళ్ళకి బోళ్ళు పొలాలు ఉన్నాయి. ఏదైనా పని చేయటానికి ఈయనకి ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు. రాబడి వస్తుంది రేపు, కానీ ముందు ఖర్చు పెట్టడం ఇష్టం లేక కొన్ని పొలాలు బీడు కూడా పెట్టాడు. అయ్యో. అక్కడి నుంచి వీడేం చేశాడు, అమ్మగారు ఈయనపెట్టి తెరవండి ఏమున్నాయో చూద్దామని ఈయనపెట్టి తెరిస్తే కాస్త డబ్బు కనపడింది. సరే డబ్బులు తీసి బయట పెట్టండి, ఏర్పాటు చేసుకుందాం మనం. ఈయన ఇట్టా ఉన్నాడు, మన కథ ఎట్టా, ఆయన ఎట్టగా నడుపుతున్నాడో మనకు తెలియదు. సరే అక్కడి నుంచి ఏం చేశాడు, కౌలుదారులను ఒక 2 కేకేసుకొచ్చి అమ్మగారు ఎదురుగుండానే మాట్లాడించి పొలం కౌలుకి ఇచ్చేశాడు మొదట. అక్కడి నుంచి దొడ్డి వాకిలి శుభ్రంగా బాగు చేయించాడు. అందరూ ఇంటిలి పాదిని పనిలో పెట్టాడు. అందరూ మొక్కలు కొట్టేద్దాం, ఈ దొడ్డంతా బాగు చేసుకుందాం. అయ్యగారు లేడు, మన దగ్గర 4 డబ్బులు ఉన్నాయి, రేపేం వస్తుందో తెలియదు, తినాలి మనం. ఆయన మెయింటెనెన్స్ చేసినట్టు కాదు, మన మెయింటెనెన్స్ వేరేగా ఉంటుందని మొత్తం దొడ్డి వాకిలి ఇల్లు శుభ్రంగా బాగు చేయించేశాడు. అక్కడి నుంచి పాదులు తవ్వి అందరితోటి విత్తనాలు కూరగాయలు పెట్టించాడు. 3 నెలలు తిరిగేసరికి వచ్చేస్తాయి కూరలు. ఎంతలోకి వస్తాయి? బీరపాదు పొట్లపాదు అవి అయితే అసలు 2వ నెలకే కాపు వచ్చేస్తుంది. చక్కగా కూరలతో కళకళ్ళాడేలాగా చేశాడు దొడ్డంతా. ఇంట్లో శుభ్రంగా కూరలు దొరుకుతున్నాయి. పిల్లలు అంతకుముందు ఏడుచి మొహాలు వేసుకుని ఒక్కిల్లాగా ఉండేవాళ్ళు. మంచి కూరగాయలు అమ్మితే కూడా డబ్బులు వస్తున్నాయి. అక్కడి నుంచి 4 గొడ్లు ఏవో ఉన్నాయి, ఇంకో 2 గొడ్లను పెంచాడు. ఇంకో పాలేరుని పెట్టాడు, వాడు పాలు తీస్తాడు, పాలు బయట పోస్తారు, పాల మీద డబ్బులు వస్తున్నాయి. ఇల్లు ఇంత దరిద్రంగా ఉంది, మనకేమి ఇంత డబ్బులు వస్తుంటే ఇల్లు ఇట్లా ఉండటం ఏమిటి, ఇల్లంతా బాగు చేయించేసేద్దామని ఇల్లు అన్ని పక్కల బాగు చేయించి శుభ్రంగా వెళ్ళేయించి పెంకులు సరి చేయించి నీట్గా చేసి పెట్టాడు. సరే ఈ కూరగాయలు పండుతున్న కాలంలోనే ఎవరో పట్టణంలో వీళ్ళ బాబుగారు చంద్రం బాబు అక్కడెక్కడో ఉన్నాడని తెలిస్తే అక్కడికి పోయి తీసుకొచ్చాడు. బాబు నీకు కావాల్సింది చదువుకుంది, కానీ ఎలాగో మనం పొలం కౌలుకి ఇచ్చాము, డబ్బులు వచ్చేస్తాయి, నువ్వు చదువులో చేరిపో, వైద్య వృత్తి ఎక్కడ చేరుతానంటే అక్కడ చేరు, నేను ఖర్చు పెడతా అని చెప్పి సరి చేశాడు. అక్కడి నుంచి చిన్నపిల్లకి ఏం చేశాడు, అది కూడా 9th or 8th క్లాస్ అయ్యింది. ఈ 8th క్లాస్ అయిన పిల్లకి ఓ సంగీత మాస్టర్ని పిలిపించి పాఠం చెప్పించడం మొదలుపెట్టాడు. పిల్ల చక్కగా సంగీతం నేర్చుకుంటుంది, చక్కటి పాట దాంది. ఆ రోజుల్లో అప్పటికి ఇంకా గ్రామ్ఫోన్ రికార్డులు వచ్చినాయట. ఇవి రేడియోలు రేడియో కష్టం, రికార్డులు ఇవ్వచ్చు దూరాన్ని ఎక్కడో, అది కష్టం. కానీ నేర్చుకున్న పిల్లలకి అవకాశాలు ఉంటాయి. 1 సంవత్సరం 6 నెలలు 8 నెలలు గడిచేసరికాల ఇంటి ఆసామి గారి భార్య మంది, ఆ వీరయ్య గారి భార్య, ఒరే నాయన పెద్ద పిల్లాడిని సెట్ చేసావు, పిల్లకి ఏదో సంగీతం వస్తుంది, చిన్నపిల్లకి ఆఖరి పిల్లాడు బళ్ళలోకి వెళ్తున్నాడు అనుకో, పొలాలు దొడ్లు అన్నీ సరి చేసావు, సీత సంగతి చూడాలరా, దాన్ని పెళ్లి చేసుకుని ఆయన నువ్వు, ఈయన సంగతి విని ఏ పై సంబంధము రాదు, ఇంట్లో పిల్లవాడివి, నువ్వు ఉన్నావు కాబట్టి బతుకున్నావు, లేదా నువ్వు గనక లేకపోతే వాడు లేచక్కపోయి ఈయనట బడి ఉండి మేమేం చేసేవాళ్ళం, ఆడవాళ్ళం, పిల్లని పెళ్లి చేసుకోరా నాయన అంటే సరే పెళ్లి చేసేసుకున్నాడు. ఏడాది తిరిగేసరికి అసలు ఆ సీతకు కొడుకు కూడా పుట్టాడు. మొత్తం మీద 3 నెలలు కలిసి 4వ ఏడు పడింది. సరే ఏమైంది, ఒకరోజు చేలోంచి కౌలుదారులు తెచ్చి బస్తాలు తిప్పారు వాకిట్లో. తింపితే మరకేసుకెళ్ళి కొన్ని వడ్లు మరపట్టించుకొద్దామని ఈ వీరయ్య మతిపోయి ఉన్నాడు కదా, ఇప్పటిదాకా ఆయన కూడా గుప్పులు తవ్వాడు, ఆయన కూడా సున్నం వేసేటప్పుడు గోడకు సున్నాలు వేసాడు, పెంకులు సరి చేశాడు. ఏదైనా పని చెప్పు అని రాముడు పని చెప్తే చేస్తాడు, మాట లేదు, అన్నం పెడితే తింటాడు వేళకి. ఆయన్ని పోషించారు వీళ్ళు, తండ్రిగా పోషించుకున్నారు శుభ్రంగా. ఆయన బాగానే ఉన్నాడు, హెల్తీగానే, కానీ మతి లేదు, మాట లేదు. సరే ఏం చేశాడు, ఈ బస్తాలు ఈ వీరయ్యని పట్టండి అయ్యగారు అని సాయం పట్టించి ఒక 20 బస్తాలు బండికేసాడు. బండికేసి పైన కూర్చోండి నొగ మీద, మనం వెళ్ళి మరకెళ్ళి పట్టించుకుందాం. పిండి మర ఆడిస్తారు కదా ఈ ధాన్యాన్ని, అప్పటికి మరలు వచ్చినాయి. మరకేసుకెళ్తుంటే ఏమైంది, ఆ పై బస్తా ఎట్లాగో కదిలిపోయి ఈ వీరయ్య గారు కాస్త బండి మించి దబేల్మని కింద పడ్డాడు.
పడ్డం అది ఎక్కడ పడ్డాడు, బాగా దేవాలయానికి ఎక్కడో అవతల, అది ఎక్కడి నుంచి మన మరణించి తిరిగి వచ్చేటప్పుడు బియ్యం వేసుకొచ్చేటప్పుడు పడిపోయాడు. పిండి మర అనకూడదు, ధాన్యం మరణించి వచ్చేటప్పుడు పడ్డాడు. సరే లేవదీశారు. ఆయన అన్నాడు, ఒరే తేంటికలు కుట్టేస్తున్నాయిరా బాగాను అన్నాడు. మాట వచ్చేసింది. సరే అన్నాక, ఇది మరీ ఎత్తురా, ఇంత ఎత్తు నుంచి పడినా దెబ్బ తగలే సుమి అని అటు ఇటు చూసి తను గుళ్ళో లేదని తెలిసింది. ఎక్కడున్నానరా మనం అన్నాడు. ఎక్కడో ఉన్నానులేండి, బండెక్కండి ఇంటికి వెళ్దామన్నాడు. బండెక్కండి ఇంటికి వెళ్దామంటున్న వాడు 4 ఏళ్ల క్రితం రాముడు కాదు వీడు. అప్పటికి లేలేత నూగు మీసాల వాడు ఇప్పుడు కొంచెం బలిసాడు. ఏమిటి ఒక్క పూటలో వీడు ఇలా మారిపోయాడు అనిపించింది ఆయనకి. బండి ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఏమిట్రా ఇవి అని ముట్టుకున్నాడు. బియ్యం లేండి అన్నాడు. ఇన్నోటి బియ్యం ఎవరికిరా అన్నాడు. మనకేనండి అన్నాడు. ఇన్ని బియ్యం తింటామా? 20 బస్తాలు వేసుకెళ్ళారు. ఏ 10 బస్తాలో వస్తాయి కదా వడ్లు బియ్యము. ఈ బస్తాలు 10 ఏం చేస్తారు వీళ్ళు? కావేసి పెట్టుకుంటారు, దాస్తారు. పాత్ర చేసేసి బియ్యం పాత్రలో పోసి మూత పెట్టుకుంటే ఒక్కోసారి కొత్త బియ్యం వాడుకునే లోపల పాత బియ్యం పాత పడిపోతుంది. ఎన్ని బియ్యం తినేస్తామా, ఎన్ని బియ్యం పట్టించామా మనం అని కేకలు పెట్టాడు. ఇంటికి వెళ్ళి చూద్దాంలేండి అన్నాడు. ఇంటి వైపుకి తిప్పేశాడు బండి. తిప్పితే వాకిట్లోకి వెళ్తుంటే, ఎవరిల్లురా లోగిలి ఎంతో బాగుంది, ముచ్చటగా ఉంది అన్నాడు. మన ఇల్లేనండి అన్నాడు. ఆయన అడుగుతున్నాడు, మన ఇల్లు ఏమిట్రా, మన ఇంటికి ఈ రంగులు ఎవరు వేయించారు అంటే, అవి వేయించుకున్నానులేండి. అక్కడి నుంచి వాకిట్లో ఆ సీత పిల్లాడిని ఎత్తుకుని అన్నం పెడుతుంది. ఎవరో అమ్మాయిలాగా ఉందిరా, ఎవరమ్మాయో, ఎవరో పెద్దింటి ఆడపడుచులాగా ఉంది, పిల్లాడు కూడా ఉన్నాడు, బాగున్నాడు రోయ్ అన్నాడు. మీ కూతురేనండి సీత అన్నట్టు. సీతకు పిల్లాడు ఏమిట్రా అంటే, 2 ఏళ్ళు అయిందిలేండి పుట్టన్నాడు. అక్కడి నుంచి గుమ్మలో దిగ్గానే లోపల నుంచి సంగీతం వినపడుతుంది. అయ్య బాబాయ్ ఎంత బాగా పాడుతుందిరా పిల్ల, ఎవరు అంటే, మీ పిల్లనండి, ఇచ్చిన పిల్ల. బాగుంది. ఆయన నిర్ఘాంతపోయాడు. లోపలికి వచ్చి చూస్తే ఇంకేముంది, పెద్దగా విశాలంగా ఉన్నాయి. అంతకుముందు చీకటి కొట్టులాగా పాడుగొట్లు ఆడుకుంటూ అంతే బికామాయిగా ఉండేది ఇల్లు. ఇప్పుడు చూస్తే మొత్తం దొడ్డంతా పచ్చగా మొక్కలు, ఓ పక్క నుంచి అంబారావాలు వినపడుతున్నాయి, ఆవులు, దేదీప్యమానంగా ఉంది. ఇంట్లోకి వచ్చేసరికల్లా పెళ్ళాం అంతకు ముందు దిష్టి పెడతాలాగా ఉండే పిల్లలు నవనవలాడుతూ వంకాయలు చక్కగా ఉన్నారు. చంటి పిల్లాడిని ఎత్తుకుని, ఈ పిల్లని ఎవరికి ఇచ్చి పెళ్లి చేసావే అన్నాడు. నేనే చేసుకున్నానండి అన్నాడు రావుడు. నేనే చేసుకున్నాను అనేసరికి, ఈ కథ అంతా జరిగి ఎన్నాళ్ళు అయిందిరా అన్నాడు. 4 ఏళ్ళు అయిందండి. 4 ఏళ్ళు నేనేమయ్యాను అంటే, మెల్లిగా భార్య దగ్గర కూర్చుని దేవాలయంలో తేనె పట్టడానికి వెళ్ళిన రోజున పడిపోయారు, మీకు మతిపోయింది. వాడే ఇల్లంతా సంభాళించాడు, పిల్లని పెళ్లి చేసుకున్నాడు. పెద్ద పిల్లాడు వైద్యం చదువుకుంటున్నాడు, 4వ సంవత్సరంలో ఉన్నాడు. ఇంకో 2 ఏళ్ళు చదివితే వాడు వైద్యుడు అయిపోతాడు. ఇగో ఈ పిల్లని పెళ్లి చేసుకున్నాడు, దానికి సంగీతం చెప్పిస్తున్నాడు. వచ్చే సంవత్సరం దాన్ని ఎక్కడికో పై దేశం తీసుకెళ్ళి పాటలు పాడిస్తారట అని చెప్పి దీన్ని మాట్లాడకుండా ఉండిపోయాడు. తర్వాత ఇంక ఇంటి పెత్తనం అడగల, వాడే బాగా చేస్తున్నాడు, అర్థమైపోయింది ఆయన. తనకు అన్నీ ఉన్నా తను ఏనాడు అనుభవించల. అప్పుడు ఆయనకి మొహం కడుక్కుంటే అద్దంలోకి చూస్తే తెలిసింది, అద్దంలో కనపడే మనిషి తను కాదు, వాడెవడో. శుభ్రంగా ఉన్నాడు, ఎందుకంటే ఈ 4 ఏళ్లు బాగా నొక్కబెట్టి పోషించారు ఆయన. నున్నగా ఉన్నాడు, పిల్లలు నవనవలాడుతూ ఉన్నారు, భార్య శుభ్రంగా ఉంది, ఇల్లు కళకళలాడుతుంది. ఇంక ఈ పెత్తనం ఎందుకు నాకు, వాడే సంభాళించుకుంటాడు ఎట్లాగోనని మాట్లాడకుండా ఊరుకున్నాడు. వాళ్ళ ఇల్లు మొత్తానికి గట్టెక్కిపోయింది. కంచికి మనం ఒక 4 ఏళ్ళు ఆయన పడుకునేసరికి అంతే మొత్తం మారిపోయింది. ఒక్కోసారి 4 ఏళ్ళు పడుకుంటే మొత్తం సర్వనాశనం అయిపోయే కథలు ఉంటాయి రమ్మగారు కదా. అవునండి, ఇది మనం మంచి కథ. అవును. రైట్. నమస్తే. నమస్తే.